హాయ్ మిత్రులారా! మనలో నూటికొకరు కాదు, కోటికొకరు టీ తాగని వాళ్ళుంటారు. తెల్లవారితే టీ పడకుండా చాలామంది రోజు పూర్తి చేయలేరు. అయితే మొట్టమొదటి టీ ఎక్కడ పుట్టింది? టీలో ఎన్ని రకాల టీ ఉంది? అసలు టీ ఆరోగ్యానికి మంచిదా కాదా? మనలో ఎంతమందికి తెలుసు? రండి ఇప్పుడు షార్ట్ అండ్ స్మార్ట్‌గా తెలుసుకుందాం. నేటికి 5000 సంవత్సరాల క్రితం సుమారు క్రీస్తు పూర్వం 2700 కాలంలో టీ మొట్టమొదట చైనాలో పుట్టింది. చైనాలోని ఒక కథ ప్రకారం చైనా చక్రవర్తి షెన్ నూంగ్ ఒకసారి గార్డెన్‌లో కూర్చొని అల్లం, తేనె కలిపిన వేడి నీళ్లు తాగుతూ ఉండగా గాలి వల్ల ఒక ఆకు ఎగురొచ్చి నీటిలో పడింది. ఆ నీరు తాగగానే దానికి ఒక ప్రత్యేకమైన రుచి ఉందని గమనించి ఆ రోజు నుంచి ఆ ఆకులతో వేడి నీళ్లు మరగబెట్టి తేనె వేసుకొని తాగడం మొదలుపెట్టాడు. అదే టీకి ఆరంభం. తర్వాత 8వ శతాబ్దంలో లు యు అనే చైనా రాజోద్యోగి తేయాకును పొడిగా మార్చాడు. అయితే బౌద్ధ సన్యాసులు, చైనా వాణిజ్యదారుల ద్వారా ఈ తేనీరు ఇతర దేశాలకు కూడా వ్యాపించింది. అలా కొన్ని దేశాలకు టీ ఒక సాంప్రదాయంగా మారిపోయింది. అలాంటి కొన్ని దేశాలను చూద్దామా? ఇంగ్లాండ్‌లో 17వ శతాబ్దంలో టీ చాలా ప్రాచుర్యం పొందింది. పోర్చుగల్ రాణి క్యాథరిన్ ఆఫ్ బ్రాగాంజా ద్వారా బ్రిటన్‌లో టీ సాంప్రదాయం మొదలైంది. భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వల్ల అస్సాం, డార్జిలింగ్, నీలగిరి వలయాల్లో టీ సాగు మొదలైంది. అలాగే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా 1830లలో అస్సాం అండ్ డార్జిలింగ్లలో చైనా మాదిరిగానే టీ ప్రాసెసింగ్ మొదలైంది. కానీ తరువాత సిటిసి పద్ధతి క్రష్, టియర్, కర్ల్ అంటే వడగట్టి త్రాగడం అనే యాంత్రిక విధానం 1930లో బ్రిటిష్ వాళ్ళే అభివృద్ధి చేశారు. అలాగే 17వ శతాబ్దాల్లో ఒట్టోమన్ సామ్రాజ్యం ద్వారా టర్కీ, అరబ్ ప్రపంచంపై ఒట్టోమన్ ప్రభావం ఉన్నప్పుడు చైనా, సెంట్రల్ ఏషియా నుంచే కొన్ని వాణిజ్య మార్గాలు టర్కీ, సిరియా మీదుగా టీ ముస్లిం దేశాలకు ప్రవేశించింది. టర్కీలో చాయ్ అనబడే ఈ టీ తాగటం సాంప్రదాయంగా మారింది. అది అరబ్ ప్రపంచానికి వ్యాపించింది. 18వ శతాబ్దంలో బ్రిటిష్ మరియు డచ్ తూర్పు ఇండియా కంపెనీల ద్వారా టీ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడంతో ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో కూడా విస్తరించింది. ఈ లెక్కన మొట్టమొదట టీ తయారు చేసిన వ్యక్తి షెన్నుంగ్ అనే చైనా చక్రవర్తి. గతంలో ఎన్ని రకాల టీలు ఉన్నాయో చూద్దామా? ఇప్పుడు మనం చూసుకుంటే 1500 రకాల పైగా టీలు ఉన్నాయి. కానీ ప్రధానంగా 6 రకాల టీలు. ఇవన్నీ కెమెలియా సినెన్సిస్ అనే మొక్క నుంచి వస్తాయి. ఉదాహరణకి గ్రీన్ టీ తక్కువగా ప్రాసెసింగ్ చేయబడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి. బ్లాక్ టీ పూర్తిగా ఆక్సిడైజ్ చేయబడిన టీ. బలమైన రుచి, ఎక్కువ కెఫెన్ ఉంటుంది. ఇకపోతే మూడోది వైట్ టీ. అన్నింటిలో తక్కువగా ప్రాసెస్ చేసినది, చాలా మృదువుగా ఉండే రుచి. ఇక కొలాంగ్ టీ, గ్రీన్ బ్లాక్ టీ మధ్యలో ఉండే రకం. యెల్లో టీ అరుదుగా లభిస్తుంది. ఇది చైనాకు ప్రత్యేకత. అలాగే డార్క్ టీ, ప్యూర్ టీ ఫెర్మెంటేషన్ ద్వారా తయారవుతుంది ఈ టీ. ఇతర పాపులర్ హెర్బల్ ఫ్లేవర్డ్ టీలు కెఫెన్ లేని, టీ మొక్కకి సంబంధం లేని టీలు కూడా ఉన్నాయి. ఇవి నిజమైన టీలు కాకపోయినా టీ అని పిలుస్తాం. చామోమ్లీ టీ నిద్రకి సహాయపడుతుంది. పిప్పర్మెంట్ టీ జీర్ణక్రియకి మంచిది. హిబస్కస్ టీ రక్తపోటు తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే లెమన్, గ్రాస్ టీ, తులసి టీ, జింజర్ టీ ఇవి మన ఆయుర్వేద లోకంలో ప్రాచుర్యం పొందాయి. అయితే టీ హానికరం కాదు అనుకుంటారు కొందరు. కానీ కొన్నిసార్లు టీ కూడా హానికరమే. అది ఎలాగో చూద్దామా? ముందుగా గ్రీన్ టీ. మితంగా తాగితే మంచిదే. కానీ ఎక్కువగా తాగితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌లు, జీర్ణాశయంపై ఒత్తిడి, మానసిక ఆందోళన వస్తది. కారణం ఇందులో ఉండే కెఫెయిన్ ప్రభావం వల్ల. అలాగే బ్లాక్ టీ. ఎక్కువగా తాగితే నిద్రలేమి, అధిక రక్తపోటు, విటమిన్ బి1 తక్కువ కావటం జరుగుతది. మనకు కొన్ని హెర్బల్ టీలు కూడా నిజంగా ప్రమాదకరంగా ఉంటాయి. కాంఫ్రై టీ ఎక్కువగా తాగితే లివరే డ్యామేజ్ చేస్తుంది. ఇందులో ప్రమాదకరమైన పదార్థం పైరోలిజిడియన్ ఆల్కలాయిడ్స్ ఉండటం వలన. అలాగే ఎఫెడ్రా టీ హార్ట్ బీట్ పెరుగుతుంది. హై బీపీ, గుండె జబ్బులకు దారితీస్తుంది. ఇక లోబెల్లా టీ ఇది అధిక మోతాదులో ప్రాణాంతకమవుతుంది. నర్సింగ్ మదర్స్, గర్భిణీ స్త్రీలు ఈ టీలను తాగకపోవడం చాలా మంచిది. సెన్నా టీ దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే దద్దుర్లు రావడం, బలహీనంగా మారిపోవటం, దీర్ఘకాలికంగా కొలోన్ సమస్యలు, అధిక మోతాదులో తీసుకుంటే పొటాషియం తగ్గడం, బీపీ పెరగడం, గుండెకి ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ. అయితే మనలో చాలా మంది టీ పెడతాం. కానీ ఆ టీ సరిగా పెట్టకపోయినా ప్రమాదం ఉందండోయ్. టీలో ఎక్కువ పాలు, ఎక్కువ చక్కెర వేయటం వల్ల మధుమేహం, లిపిడ్స్ పెరగడం జరుగుతుంది. అలాగే టీ అనేది ఖాళీ కడుపుతో తాగితే అంటే బెడ్ టీ తాగితే ఆమ్లత పెరిగి అల్సర్‌కి అవకాశం ఉంది. అలాగే టీ కొన్ని మందులతో కలిపి తాగితే ఆ మందుల యొక్క ప్రభావం తగ్గిపోవచ్చు. కాబట్టి మంచి టీ పెట్టుకోండి. చివరిగా మరో చిన్న విషయం.
టీ ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంటే, టీ తాగడంలో మన భారతదేశం రెండో స్థానంలో ఉంది. అందుకే మన చిరు అన్న చెప్పినట్టు చాయ్ చటుక్కున తాగరా భాయ్ అని ఎలా పడితే అలా తాగేయకుండా మోడీ గారిలా మంచి టీ పెట్టుకొని తాగాలి. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్. నమస్తే.